ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేసు అంశంపై అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని చెప్పారు. ఫార్ములా ఈ రేసింగ్పై అసెంబ్లీలో చర్చించాలని కోరితే బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి బయటకు పంపి చర్చించాలని మండిపడ్డారు. ఫార్ములా రేసింగ్ నిర్వహించేందుకు 192 దేశాలు పోటీ పడ్డాయని అన్నారు. రేసింగ్ కోసం మొదటి దఫాలో 30 కోట్లు ఖర్చు పెడితే జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు 71 కోట్లు వచ్చిందన్నారు. మూడో విడతలో 45 కోట్లు చెల్లిస్తే రాష్ట్రానికి 600 కోట్ల లాభం వచ్చేదని తెలిపారు. సభలో కేటీఆర్ నిలదీయకుండా ఉండాలని అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కుట్రలు చేసి కేటీఆర్ను జైల్లో పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని హరీష్ రావు అన్నారు. 45 లక్షల పాయింట్స్ మీరు సకాలంలో కట్టనందుకు ఇది రద్దు చేసుకుంటున్నాము అని సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. అంటే ఎంత? 47 crores. బట్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? 600 కోట్ల రూపాయల నష్టం జరిగేది అన్నాడు. పాపం రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం కాదు, 600 కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి. గంతే, నష్టమని చెప్పిండు, లాభం జరిగేది. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ ను హైదరాబాద్ లో జరిపితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్సన్ అనే సంస్థ, ఇది ఇప్పుడు ఇచ్చినది కాదు, అప్పుడే 2022లో ఈ కార్ రేసింగ్ జరిగిన తర్వాత ఎంత లాభం ఈ రాష్ట్రానికి జరిగిందని ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు మీ ముందు ఉంచుతున్నాను. మీరు కట్టాల్సి, ఇది డొల్ల కేసు అని మొదటి అడుగులోనే స్పష్టమైపోయింది. ఈ కార్ రేసింగ్ మీద శాసనసభలో చర్చ జరపండి. చర్చ జరిగితే నిజానిజాలు సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే మీరు వివరించండి. అది తప్పు చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేసిన పని అని మేము వివరిస్తాం. అన్ని విషయాలు ప్రజలకు తెలవాలి, సభలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ మొన్న స్పీకర్ గారిని కలిసి చర్చకు అవకాశం ఇవ్వమని అడిగాం. ఈరోజు కూడా శాసనసభలో అడిగాం. మరి మేము మాట్లాడతామంటే రేవంత్ రెడ్డికి అంత భయం ఎందుకు? మమ్మల్ని బయటకు పంపి సభలో మేము లేకుండా రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్చించారు. మాకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు. ఏబీబీ ఫార్ములా కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్కు రాసిన లేఖ. ఇది డొల్ల కేసు అని మొదటి